నోల్ కోల్ కోల్ రబీతో సాంబార్. ముందుగా కందిపప్పుని చక్కగా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కట్ చేసుకున్న నోల్కోల్ ముక్కలు, సాంబారు ఉల్లిపాయలు, ముల్లంగి ముక్కలు, చింతపండు రసం, టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత సాంబార్ పొడి, కారం వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి తగినంత ఉప్పు కూడా వేసి ఉడికించుకొని చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.